అమ్మా లక్ష్మి కీస్ ఇవ్వండి. వాటర్ ఉంటే ఇవ్వండి. హలో రై విహారీ, నువ్వు మీ అమ్మ కోసం బాధపడుతుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? లక్ష్మి నువ్వు అమ్మని చూసుకో. రై నువ్వెక్కడున్నావు? నువ్వు నన్నేమీ చేయలేవు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. నన్ను పట్టుకోవాలని, నేనెవరో తెలుసుకోవాలని ఇంకొకసారి ప్రయత్నిస్తే ఈసారి మీ అమ్మ ఫిట్స్తో కాదు, గుండె పగిలి చచ్చేలా చేస్తాను. రై నిన్ను వదలనరా. ముందు మీ అమ్మకి ఆ ఫిట్స్ తగ్గించుకోరా. నేను చెప్పింది చేయటమే కానీ ఆరా తీస్తే నేను మీ అమ్మ ప్రాణాలే తీస్తా. అమ్మా అమ్మా విహారీ, అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎందుకమ్మా నీకు ఇలా సడన్ గా ఫిట్స్ వచ్చాయి? అసలు ఏమైందమ్మా? నీరసంగా ఉంది. అమ్మా యమునమ్మ గారు ఇలా పడిపోవడానికి కారణం ఇతనే అయ్యుంటాడా? అమ్మా అమ్మా ఇంటికి వెళ్దాం పదమ్మా, పద. థ్యాంక్స్. పర్లేదయ్యా. చెప్పుకోలేని గతాన్ని ఇన్నాళ్ళు దాచింది. అది ఏంటి అని అడిగి అమ్మని బాధ పెట్టలేను. అమ్మని పరిస్థితిలోకి నెట్టిన వాణ్ణి నేను అస్సలు వదిలిపెట్టను. అమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అమ్మా? అమ్మా ఏదైనా ఉంటే నాకు చెప్పమ్మా. అసలే నీ ఆరోగ్యం ఏం బాలేదు. ఎక్కువగా ఆలోచించి నువ్వు స్ట్రెయిన్ తీసుకోకు. అమ్మా కొబ్బరి నీళ్ళు తాగుతావా? కొంచెం నీరసం తగ్గుతుంది. పోనీ జ్యూస్ తాగుతావమ్మా? అమ్మా ఏంటమ్మా నువ్వు నాతో మాట్లాడవా? ఇంకెప్పటికీ కూడా నువ్వు మాట్లాడవా? నేను చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని, చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్నానని నువ్వు నన్ను కొట్టావు. నీకు గుర్తుందా? ఆ రోజు నుంచి నేను ఇంకెప్పుడు కూడా అల్లరి చేయలేదు. ప్రతి ఎగ్జామ్లో నేనే ఫస్ట్ వచ్చాను. ఇంకొకసారి నీకు తెలియకుండా నేను చాక్లెట్ తింటే నాకు ఫీవర్ వచ్చింది. అప్పుడు తిట్టావు, గుర్తుందా?
ఆ తర్వాత నీకు చెప్పకుండా నేనేమీ తినలేదు. నువ్వు కొట్టినా తిట్టినా నేను ఏడిస్తే నువ్వే కదా మళ్ళీ వచ్చి బుజ్జగించేదానివమ్మా. నువ్వే కదా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని నువ్వే కదా ముద్దు చేసేదానివి. మళ్ళీ నేనే తప్పు చేయకుండా నువ్వే కదా మందలించేదానివి. ఇప్పుడు కూడా అలాగే చెయ్యమ్మా. అరే అమ్మ, నీ కోపం తీరేదాకా నన్ను కొట్టమ్మా. నాకు నా తప్పు తెలిసేదాకా నువ్వు తిట్టు. కావాలంటే నువ్వు నన్ను చంపేయమ్మా. అమ్మా, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా అసలు నీ మౌనంతో నాకు శిక్ష వెయ్యొద్దు అమ్మ. నాకు అది భరించడం నా వల్ల కాదమ్మా. అమ్మా, తల్లైనా తండ్రి అయినా గురువు అయినా ఫ్రెండ్ అయినా అన్నీ నువ్వే కదమ్మా. అమ్మా, నా తప్పుని నన్ను క్షమించి నువ్వు నాతో మాట్లాడమ్మా. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. ఒరే పానకాలు, అయ్యా ఈ రోజు పులిహార ఎంత బాగుందిరా. అయ్యా మీరు అడుక్కునే సంఘానికి అధ్యక్షులు అవ్వచ్చయ్యా. ఆ, అంత పెద్ద పదవులు మనకెందుకులేరా. అది కాదయ్యా, ఈ సిటీలో ఎక్కడెక్కడ ఏ గుళ్ళున్నాయి, ఏ చర్చిలున్నాయి, ఓ ఏ మసీదులున్నాయో, రోజు ఎక్కడికి వెళ్తే ఏ ప్రసాదాలు దొరుకుతాయో మీకంటే బాగా ఎవరికి తెలియదు కదయ్యా. ఓ మీరు గనక ముష్టి సంఘానికి ప్రెసిడెంట్ అయితే ముష్టి వాళ్ళందరికీ దిక్సూచిగా మారి అందరికీ ప్రసాదాలతో పొట్ట నింపేస్తారయ్యా. ఆ. ఒరేయ్, ఆ, ఊళ్ళో మహారాజులాగా బతికాను. అట్టంటోణ్ణి ఇక్కడికి వచ్చి ఈ బతుకు బతకాల్సి వస్తుంది. మరి తమరు తమ పుత్రరత్నం ఎంతమంది ఉసులు పోసుకున్నారు అవన్నీ చంపుతా. ఎరా, టైం చూసి నా మీద పంచిలేస్తున్నావు కదూ. రేయ్, 2 రోజులు ప్రసాదాలు ఇప్పించకపోతే కడుపు మడి చస్తావు. అయ్యా మీ దగ్గర కాదు, నా బుర్రలో కూడా గుళ్ళు ప్రసాదాల లిస్ట్ ఉంది. ఆహా, నాకు ఏ గుళ్ళో ఏ పూజారి, ఏ గుళ్ళో ఏ ఈవో అంతా తెలుసురా. నేను 2-3 సార్లు ప్రసాదాలు అడిగినా బోల్డ్ అంత పెడతారు. అయ్యా ఈ టాలెంట్ ఉందనే కదయ్యా మీరు అడుపు తింటున్నా కూడా మీ అసిస్టెంట్ గా ఉన్నాను. మ్మ్. సర్లే. ఒరేయ్, రామాలయంలో దద్దోజనం పెడతారు ఇవాళ. అందులో మిరియాలు గిరియాలు ఎక్కువ వేస్తారు, అల్లం ముక్కలు. మంచిగా కడుపు నిండా తిందాం పద. దా, పద. అయ్యా ఏంట్రా? నా 500 తీసుకున్నారు కదా, అందులో ఏమన్నా కొంచెం. అబ్బా, 500 500 ఇదిగో, కావాలంటే దద్దోజనం ఇంత పెట్టిస్తా. పద. అది కాదయ్యా. అయ్యా అయ్యా పదరా. అది కాదయ్యా. పద.